రంగరాజపురంలో రామయ్య అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఒకప్పుడు ఆ ఊరికి పెద్ద మనిషిగా వ్యవహరించి ఆ ఊరి బాగుకోసం ఎన్నో మంచి పనులు చేశాడు. దానివల్లే అతనంటే ఆ ఊరి ప్రజలకి అమితమైన గౌరవం. నిజానికి రామయ్య ఊరి పెద్దగా బాధ్యతలు మోస్తున్న సమయానికి అతను సంపన్నుడిగానే ఉండేవాడు. కాని రాను రాను ఊరు బాగుకోసం తన ఆస్తులన్నీ కరగతీసుకున్నాడు. ఏవండి, బావగారి దగ్గరుండి మనకు రావాల్సిన పొలం వాటా అడగమన్నాను, అడిగారా? ఎక్కడ పూర్ణ, ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఉన్నట్టుండి అన్నయ్యని ఆస్తిలో వాటా ఇవ్వు అని అడగాలంటే ఏదోలా ఉంది. అలా అని ఊరుకుంటే ఎలా అండి? కవలలైనా 2 ఆడపిల్లలున్నారండి మనకి. వాళ్ళకి పెళ్లి ఎలా చేస్తాం చెప్పండి? పైగా పిల్లలు కూడా పెళ్లి వయసుకొచ్చేశారు. ఈ ఏడో వచ్చే ఏడో పిల్లలకి పెళ్లి చేసి అత్తారింటికి పంపాలి కదా. నువ్వన్నది నిజమే పూర్ణ. అన్నయ్యని కలిసి ఒకసారి ఈ విషయం గురించి మాట్లాడతాను. ఎప్పుడూ మాట్లాడడం కాదండి, రేపు మంచి రోజే, రేపే వెళ్ళిరండి అని అంది. అలా ఆ తెల్లవారి పూర్ణ చెప్పినట్టుగా తమ తాతలు తండ్రుల ఆస్తిలో తనకు రావాల్సిన వాటా కోసం తన అన్నగారి దగ్గరకు వెళ్ళాడు. అతడికి విషయం చెప్పాక, తమ్ముడు, న్యాయంగా నీకు రావాల్సింది ఎప్పుడో వచ్చేసింది కదా. మంచి పేరు, ఆ పేరుతోటి బ్రతుకు. మన నాన్నకి పెద్ద కొడుకుగా నాకు ఆ ఊర్లో గుర్తింపు రాకుండా అన్ని మంచి పనులు నువ్వే చేస్తూ ఆ పేరంతా లాక్కున్నావు. అందుకే నేను ఆ ఊరు వదిలి ఇక్కడికి వచ్చాను. కాని నువ్విప్పుడు ఈ ఊరి పెద్దవి కావు, కూతుళ్ళకి పెళ్లి కూడా చేయలేని గతిలో పడ్డావు. నా గుర్తింపును లాక్కున్న నీకు ఇలానే జరగాలి. నేనిప్పుడు ఏమి చేయలేనురా. లెక్కో డొక్కో ఏదైనా ఉంటే నేను పోయే ముందు చూద్దాంలే. అయ్యో, అవే మాటలన్నయ్యా. నీ మనసులో ఇలాంటి అభిప్రాయం ఉందని ముందే తెలుసుంటే అసలు వచ్చేవాడనే కాదు అని అంటూ అక్కడి నుండి ఇంటికి బయలుదేరి వచ్చి భార్యకి విషయం చెప్పాడు. ఇదిలా ఉంటే రామయ్య కవల కూతుళ్ళు చారులత స్వర్ణలతలు ఎలాంటివారంటే వారికి తమ తండ్రి బుద్ధులు అచ్చంగా వచ్చిపడ్డాయి. ఎప్పుడూ నలుగురి మంచిని కోరుకునే గొప్ప మనసు వాళ్ళది. అందుకే ఊళ్ళో వాళ్ళకి తలలో నాలుకలా ఉంటారు. పెద్దమ్మా, మన గంగ ఈనిందంట కదా, మరి మాకేవి చిన్నుపాలు? భలే దానివే స్వర్ణ, రోజంతా గంగ ఆలనా పాలనా చూస్తావే, నీకు ఇవ్వనా జున్నుపాలు? సరే కాని అక్క చారులతేదమ్మా, రాలేదు? అక్కయ్య రాధత్త దగ్గరికి వెళ్ళింది పెద్దమ్మా. వాళ్ళ కూతురు పురిటికి వచ్చింది కదా. ఏంటి, రాధమ్మ కూతురు పురిటికి వచ్చిందా? కనీసం ఇప్పుడైనా ఒక కబురు పంపింది కాదు చూడు ఆ మనిషి. ఏనాడో జరిగిన గొడవల్ని ఇంకా మనసులోనే పెట్టుకుని ఇలా చేస్తోంది. అయినా నాకెందుకులే, వద్దనుకున్న మనుషుల దగ్గర నాకేం పని? అలా అంటే ఎలా పెద్దమ్మా? చిన్న మాటని పట్టుకుని దూరం పెంచుకుంది తనే అనుకుందాం. కాని మీరిద్దరూ ఒకే ఊరే ఆడపడుచులు, కలిసి పెరిగినవాళ్లే కదా. ఎన్ని గొడవలు ఉంటే మాత్రం మీలో మీరిలా దూరాలు పెంచుకోవచ్చా చెప్పు? తాను దూరం పెట్టింది సరే, ఇప్పుడు అవకాశం వచ్చింది. తనకి ఒక మనిషి అవసరం కూడా వచ్చింది. వెళ్ళి కలుపుకో పెద్దమ్మా. మనం తగ్గి మాట్లాడితే తగ్గిపోయేది ఏవీ లేదు కదా అని అంటూ చిన్న చిన్న మనస్పర్ధలతో దూరమైన ఇద్దరిని దగ్గర చేయాలని చూసింది. ఇదే విధంగా నలుగురి మంచిని కోరుకునే ఆ కవల అక్కా చెల్లెళ్ళు తమ తండ్రిలాగానే ఊరి బాగుని కోరుకుంటారు. ఇలా ఉండగా కొన్నాళ్ల తర్వాత తన తండ్రికి తెలిసిన ఒక సాధువు ఇంటికి వచ్చాడు. తనకి ఉన్నంతలో రామయ్య సాధువుకి అన్ని ఉపచారాలు చేశాక, చాలా కాలం తర్వాత వచ్చారు. ఏ విషయం మీద స్వామి? ఎందుకు ఏమిటి అని అడగకుండా నువ్వు నేను కోరే సహాయం చెయ్యాలి రామయ్య. భలే వారే స్వామి, మీరు ఎప్పుడైనా నలుగురు మంచినే కోరుకుంటారు. అలాంటిది మీరు ఏం చెప్పినా మంచి కోసమే చెబుతారు. సరే, మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. నా వల్ల ఏదైతే తప్పకుండా చేస్తాను. నీ కవల కూతుళ్ళు నాకు కావాలి రామయ్య. వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను, నాతో పంపించు. అదేంటి స్వామి అంత మాట అడిగేశారు? సర్వసంగ పరిత్యాగులు మీరు 2 ఆడపిల్లలని పెళ్లి చేసుకోవడమేంటి? అవును రామయ్య, ఎందుకో ఏమిటి అని అడగకు. అలా అని నీ కూతుళ్ళని నీకేమీ దూరం చెయ్యను. నీ చేతులు ముందుకు చాపు అని అనడంతో రామయ్య చేతులు ముందుకు చాపాడు. సాధువు తన చేతిలో కమండలం నీళ్లు రామయ్య మీద చల్లగానే రామయ్య చేతుల్లో ఒక రత్న కంబళి ప్రత్యక్షమైంది. ఇది రత్న కంబళి. దీనిమీద కూర్చొని నువ్వు ఏ కూతురిని చూడాలనుకుంటున్నావో, మాట్లాడాలనుకుంటున్నావో
వాళ్ళని తలుచుకోగానే వాళ్ళు నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతారు, నీతో మాట్లాడతారు. అని చెప్పాడు. రామయ్య చాలా ఆలోచించాడు. అతని భార్య ఈ పెళ్లి విషయానికి ఒప్పుకోలేదు. కాని ఏ విషయాన్నైనా మంచిగానే ఆలోచించే రామయ్య తన కూతుళ్ళని ఒక మాట అడిగాడు. నాన్నా, మేము నీ బిడ్డలం. మాకు నువ్వు ఎప్పుడైనా మంచి చెయ్యాలనుకుంటావు కదా. అవును నాన్నా, ఊరి మంచినే కోరుకునేవాడివి, మాకు చెడు ఎందుకు చేస్తావు? నువ్వు వెళ్ళమంటే నేను అక్క స్వామితో వెళ్తాం అని చెప్పి తండ్రి అనుమతితో సాధువు వెంట వెళ్లారు ఆ కవలలు. తన పిల్లలని రామయ్య సాధువుతో పంపాడని తెలియగానే ఊళ్ళో జనంకి కోపం వచ్చింది. అతనితో సరిగా మాట్లాడడం మానేశారు. మరోవైపు తనకి సాధువు ఇచ్చిన రత్నకంబళి వల్ల తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఒక్కో కూతురు తన ముందు ప్రత్యక్షమయ్యేది. ఏంటి నాన్నా, బాగున్నావా? మా మీద బెంగ పెట్టుకోకు, మేము బాగానే ఉన్నాం అని చెప్పింది. రామయ్య కాసేపు పెద్ద కూతురితో మాట్లాడాక ఆమె మాయమైపోయేది. మళ్లీ రత్నకంబళి మీద నుండి కిందకి తిరిగి రత్నకంబళి మీద కూర్చున్న చిన్న కూతుర్ని తలుచుకోగానే ఆమె ప్రత్యక్షమై తండ్రితో మాట్లాడేది. ఈ విధంగా సాధువు ఇచ్చిన రత్నకంబళి వల్ల తన కూతుళ్ళు తన దగ్గర లేరు అనే ధ్యాస కూడా రామయ్యకి రావడం మానేసింది. ఇదిలా ఉంటే ఊళ్ళో జనం మాత్రం రామయ్యతో, ఏంటయ్యా మరిది, పెళ్ళీడు వచ్చిన ఆడపిల్లల్ని అలా సాధువుల వెంట సన్నాసుల వెంట పంపాల్సిన కర్మ ఏమొచ్చిందయ్యా? ఏ వాళ్ళు మా ఇంటి పిల్లలు కాదా? నలుగురం తలో చెయ్యి వేస్తే బంగారంలాంటి సంబంధం చేసేవాళ్లం కదా. అవునండి రామయ్య గారు, ఎన్నో ఏళ్ళు ఊరి పెద్దగా ఉన్న మీలాంటి వాళ్ళు చేయదగ్గ పని కాదండి ఇది. మాకెవ్వరికీ నచ్చలేదు. వాళ్ళు మీ పిల్లలే కాదండి, మా పిల్లలు కూడా. అలాంటిది వాళ్ళని ఇలా పంపడం బాగాలేదు అని అంటూ ఊళ్ళో అందరూ రామయ్యను తిట్టిపోశారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఏ ఊరికోసం అతను పాటుపడ్డాడో ఆ ఊరు అతన్ని అపార్థం చేసుకుంది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రామయ్య రత్నకంబళి మీద కూర్చొని 3-4 సార్లు పెద్ద కూతుని తలుచుకున్నాడు. కాని ఆమె ప్రత్యక్షమవ్వలేదు. ఇదేంటి, ఎన్నిసార్లు తలుచుకున్న పెద్దమ్మాయి రావటం లేదు? బహుశా ఏదైనా పనిలో ఉందేమో. చిన్నదాన్ని పిలుద్దాం అని అనుకొని కంబళి నుండి కిందకి దిగి మళ్లీ కంబళి మీద కూర్చుని చిన్న కూతుర్ని తలుచుకున్నాడు. కాని చిన్న కూతురు కూడా ప్రత్యక్షమవ్వలేదు. ఇదేంటి, చిన్నది కూడా రాలేదు? ఒకవేళ వాళ్ళ ప్రాణాలకి ఏదైనా అపాయం జరిగి ఉంటుందా? అయిండొచ్చు. చాలా కాలంగా స్వామీజీ కూడా ఇటుగా రావడం లేదు. అంటే వాళ్ళందరికీ ఏదైనా ప్రమాదం జరిగి ఉండాలి. అయ్యో దేవుడా, నా బిడ్డలని నేనే చంపుకున్నానా? అని బాధపడడం మొదలుపెట్టాడు. రత్నకంబళి ఎరగా వేసి సాధువు తన కూతుళ్లను కబళించాడని రామయ్య దిగులుపడి మంచాన పడ్డాడు. భర్త రోజురోజుకీ దిగులుతో రోగాన పడడం చూసిన పూర్ణ, అసలిదంతా ఈ రత్నకంబళి వల్లే జరిగింది. ఆ మాయదారి సన్యాసి మా పిల్లల్ని తీసుకుపోయి ఎక్కడ బలిచ్చాడో ఏంటో అని ఏడ్చుకుంటూ ఆ మాయా రత్నకంబళిని తగలపెట్టాలని దానికి నిప్పు పెట్టింది. కాని అది వెంటనే మాయమైపోయి తమ 2 కూతుళ్ళు నట్టింట్లో ప్రత్యక్షమయ్యారు. వారితో పాటు మరో 2 యువకులు కూడా ఆ 2 కూతుళ్ల పక్కన ఉన్నారు. వాళ్లను చూసిన ఆనందంలో మంచాన ఉన్న రామయ్య, ఏమ్మా, వచ్చేశారా? ఇన్నాళ్ళు ఏమైపోయాడు తల్లుళ్ళు? ఆ స్వామి నన్ను మోసం చేసి మిమ్మల్ని తీసుకుపోయాడు తల్లి. స్వామిని చాలా అపార్థం చేసుకున్నావు నాన్నా. ఆయన మమ్మల్ని తీసుకెళ్ళింది మమ్మల్ని ఆయన పెళ్లి చేసుకోవడానికో లేదా మమ్మల్ని బలివ్వడానికో కాదు. పుష్యమి నక్షత్రంలో పుట్టిన కవలలైన మాకు ఆయన తదనంతరం ఆయన సంపాదించుకున్న శక్తులని ధారపోయాలని. అవును నాన్నా, స్వామి తన జీవితాంతం సంపాదించుకున్న తపోశక్తిని ఇదిగో ఈ 2 మనుషులుగా మార్చుకుని వీరికి అనువైన భార్యలు వస్తేనే ఆ శక్తులు మంచిగా ఉపయోగపడతాయని మమ్మల్ని ఎంచుకొని తీసుకెళ్లారు. మరి ఆ విషయం నాకు ముందే చెప్పుంటే సంతోషంగా పంపేవాణ్ణి కదమ్మా. నువ్వే చెప్పేవాడివి కదా నాన్నా, మంచి చేసేటప్పుడు నిశ్శబ్దంగా చెయ్యాలి అని. మరి మనకి మంచి చెయ్యాలనుకునే స్వామి ఆ విషయాన్ని నీకెలా చెప్తారు? పైగా ఇప్పుడు అమ్మ రత్నకమ్మళిని తగిలిపెట్టడం వల్ల ప్రక్రియ మధ్యలో ఆగిపోయింది. అయ్యో, నా వల్ల అంత తప్పు జరిగిపోయిందా? అయితే ఆయన్ని రమ్మనమ్మా, క్షమాపణ కోరాలి. మనకి ఆ అవకాశం లేదమ్మా. నువ్వు చేసిన పని వల్ల చేస్తున్న ప్రక్రియ ఆగిపోయింది. దాన్ని సరిదిద్దాలంటే ఆయన ప్రాణత్యాగం చేస్తేనే అవుతుందని ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు మా 2 జంటల్లో స్వామి తపోశక్తులు ఉన్నాయి.
వీటిని మేము కేవలం మంచి కోసం మాత్రమే వినియోగించాలి అని చెప్పింది. ఆ విధంగా ఒక పెద్ద మనిషి జీవితంలోకి వచ్చిన రత్నకంబళి తన బిడ్డలకి పెళ్ళిళ్ళు చేయడమే కాక వారిని కారణజన్ములను చేసింది. మా కథలు మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరిన్ని మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తాం. మా కథల మీద మీ అభిప్రాయాలు కామెంట్లో పెట్టండి. గంటని తప్పకుండా కొట్టండి.